ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. దేవా, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసేయా నాన్న, నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. దేవా, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసునామంలో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసునామంలో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసయ్య బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని బాప్తిస్మం ఇస్తున్నారనే విషయము పరిసయ్యులకి తెలిసింది కదండి. వాళ్ళకి ఆ విషయం తెలిసిందన్న సంగతి యేసయ్యకి కూడా తెలిసిందంట కదండి. తెలియగానే యేసయ్య ఏం చేస్తున్నారండి, యూదయ అనే ప్లేస్ నుంచి గలిలే అనే ప్లేస్కి వెళ్ళారంట కదండి. యేసయ్య ఒక యూదుడు కదండి. అయితే యేసయ్య అందరు యూదుల మాదిరిగానే సమరయ అనే ప్రాంతం మీదుగా వెళ్ళకూడదు కదండి. ఎందుకంటే సమరయులకి యూదులకి వైరం కదండి. అందుకనే ఒక యూదుడిగా యేసయ్య ఏం చేయాలండి, సమరయ అనే ప్రాంతం గుండా వెళ్లకుండా ఈ యొర్దాను గుండా గలిలే అనే ప్రాంతానికి వెళ్ళాలి కదండి. యేసయ్య ఒక యూదుడైనప్పటికీ కూడా యేసయ్య దేవుడు కదండి. యేసయ్యకి అందరూ ఒకటే కదండి. యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నారు కదండి. అందరి కోసము తన రక్తాన్ని చిందించారు కదండి. బైబిల్లో కూడా చెప్తారు కదండి, తనని ఎంతమంది అంగీకరించారో వారందరికీ కూడా ఆయన పిల్లలు అవ్వడానికి అధికారాన్ని యేసయ్య మనకిచ్చారు కదండి. ఈ అవకాశము మనం చనిపోయే వరకు మాత్రమే ఉంటుంది కదండి. కాబట్టి మనం ఎప్పుడు చనిపోతామో మనకి తెలియదు. కాబట్టి చనిపోకముందే మనము యేసయ్యని మన సొంత రక్షకునిగా అంగీకరించి యేసయ్య నామంలో బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధంగా జీవించామనుకోండి, యేసయ్య వాగ్దానం చేసిన రీతిగానే మనందరినీ కూడా పరలోకం తీసుకొని వెళ్తారు కదండి. ఆ కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. తర్వాత ఏం జరిగిందో మనం తెలుసుకున్నాం కదండి. యేసయ్య ఈ సుఖారు అనే ఒక ప్రాంతం దగ్గర యాకోబు యొక్క బావి ఉంటే అక్కడ కూర్చొని ఉన్నారంట కదండి. ఎందుకంటే యేసయ్య ఎంతో అలసిపోయారంట కదండి. ఆ టైం కూడా ఇంచుమించు 12 గంటలు అవుతా ఉందంట కదండి. యేసయ్య ఆ విధంగా ఆ బావి దగ్గర కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఆ శిష్యులందరూ కూడా తినడానికి ఏమైనా తీసుకొని రావడానికి పట్టణంలోనికి వెళ్ళారంట కదండి. అయితే యేసయ్య ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆ బావి దగ్గరికి ఈ సమరయ స్త్రీ ఒక ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చిందంట కదండి. ఆమెను చూడగానే యేసయ్య ఏం చేస్తున్నారండి, దాహానికి కొంచెం వాటర్ ఇమ్మనేసి ఆమెను అడిగారంట కదండి. అడిగినప్పుడు ఆమె ఏమంటుందండి, ఒక యూదుడు అయిన నీవు నన్ను తాగడానికి వాటర్ ఇమ్మని ఎలా అడుగుతున్నావు అనేసి ఆ సమరయ స్త్రీ యేసయ్యని అడిగిందంట కదండి. ఆ సమరయ స్త్రీ యేసయ్యని ఒక యూదుడని ఎలా గుర్తుపట్టిందండి, యేసయ్య యొక్క వస్త్రధారణ కదండి. ఎందుకంటే యూదుల వస్త్రధారణ వేరుగా ఉంటుంది కదండి, ఇంకా సమరయుల వస్త్రధారణ కూడా వేరుగా ఉంటుంది కదండి. ఎందుకంటే సమరయుల మీద అన్యుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదండి. ఎందుకంటే వాళ్ళు అన్యులని వివాహం చేసుకున్నారు కదండి. అందుకనే వారి యొక్క వస్త్రధారణ అదంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది కదండి. అందుకని ఆమె అడుగుతుంది, ఒక యూదుడు అయిన నీవు నన్ను వాటర్ ఇమ్మని ఎలా అడుగుతున్నావు, ఎందుకంటే యూదులందరికీ మేమంటే పడదు కదా అనేసి ఆ సమరయ స్త్రీ యేసయ్యతో అంటుందంట కదండి. అన్నప్పుడు యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనము. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వారెవరో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. కానీ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూద్దామండి. ఇన్ ఆన్సర్ జీసస్ సెడ్, ఇఫ్ యూ హ్యాడ్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ గాడ్ గివ్స్ ఫ్రీలీ అండ్ హూ ఇట్ ఈస్ హూ సేస్ టు యూ గివ్ మీ వాటర్, you would make your prayer to him and he would give you living water. యేసు ఏమంటున్నారండి, అసలు నీతో మాట్లాడుతుంది ఎవరో, నిన్ను వాటర్ అడుగుతుంది ఎవరో నీకు తెలిసి ఉంటే నువ్వే నన్ను తిరిగి జీవజలం ఇవ్వమని అడుగుతావు. ఎందుకంటే నన్ను ఎవరు అడుగుతారో వాళ్ళకి నేను అది ఫ్రీగా ఇస్తాననేసి యేసయ్య ఆమెతో అన్నారు కదండి. ఆమెతో అనగానే ఆమె ఏమంటుందండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 11వ వచనము. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీయూ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను కదండి. యేసయ్య ఇక్కడ స్పిరిచువల్ వాటర్ గురించి మాట్లాడుతున్నారు కదండి. అయితే ఆమె నార్మల్ వాటర్ అనుకొని ఆమె మాట్లాడుతుంది కదండి. అయితే యేసయ్య చెప్తున్న జీవజలం యొక్క స్పెషాలిటీ ఏంటండి, అది ఎల్లప్పుడూ ఉబుకుచుండే నీటి ఊట అంట కదండి. అంటే అది పొందుకున్న వారు తృప్తి కలిగి జీవిస్తారు కదండి. తృప్తి కలిగి జీవించమన్నారనేసి మనము పేదరికంలో ఉండి ఇంకా మనం ఇందులోనే తృప్తిగా ఉండాలని మనము అనుకుంటే అది మన మూర్ఖత్వమే అవుతుంది కదండి. ఎందుకంటే మనల్ని యేసయ్య ఆశీర్వదిస్తాను, మీరు అడగండి మీకు ఇవ్వబడుతుంది అనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. కాబట్టి మనకి కావాల్సినవి ఏదో
మనం యేసే నామంలో అడిగి మనం పొందుకోవచ్చు కదండి. పొందుకొని మనం ఆశీర్వదించబడి మన ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటే అది యేసే నామానికి మహిమ కలుగు చేస్తుంది కదండి. అందుకని మనం ఇతరులకు కూడా యేసే గురించి చెప్పేటప్పుడు యేసే ఆశీర్వదిస్తారు, యేసే బ్లెస్ చేస్తారు, యేసే సహాయం చేస్తారని మంచిగా చెప్పాలి కదండి. యేసే గురించి మంచి విషయాలు చాలా ఉన్నాయి కదండి. మంచి విషయాలు వారికి చెప్పకపోతే వారు ఏం చేస్తారండి, లోకంలో పడిపోతారు కదండి. జ్యోతిష్కుల దగ్గరికి ఇలా వేరే 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 మార్గాల్ని వారు చూస్ చేసుకుంటారు కదండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా చర్చికి వచ్చే వారిని ఆటంకపరిచే విధంగా మనం ఉండకూడదు కదండి. అయితే ఆ జీవజాలం గురించి యేసే ఎందుకు ఆ స్త్రీతో చెప్తున్నారంటే, ఆ స్త్రీ కూడా తృప్తి లేని జీవితమే జీవిస్తుంది కదండి. ఆమెకి 5 భర్తలు ఉన్నారనే సంగతి యేసేకి తెలుసు కదండి. ఆ స్త్రీ ఏం చేస్తుందండి, ఈ లోకంలో ఎవరు తనని ప్రేమిస్తారా అనేసి తృప్తి లేకుండా జీవిస్తూ ఉంది కదండి. అందుకని యేసయ్య ఆమెకు చెప్తున్నారు, నేనిచ్చే జీవజలము నువ్వు గనుక తీసుకుంటే నువ్వు తృప్తి కలిగి జీవిస్తావు, నీకు ఉన్న దాంట్లోనే నువ్వు సంతృప్తిగా ఉంటావు అనేసి యేసయ్య ఆమెకి చెప్తున్నారు కదండి. యేసే ఆ విధంగా చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందండి, లోకరీతిగానే ఆలోచిస్తూ ఏమని అడుగుతుందో యేసేని చూద్దామండి. 15వ వచనము, ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పితివనెను. నువ్వు నిజమే చెప్తున్నావు, నీకు ఈ లోకరీతిగా నీకు ఒక భర్త లేడు, కానీ నీకు 5 భర్తలు ఉన్నారనేసి యేసు ఎప్పుడైతే ఆ విధంగా చెప్పారో ఆ స్త్రీ వెంటనే గ్రహించింది, ఈయన ఒక ప్రవక్త అని ఆ స్త్రీ గ్రహించిందంట కదండి. గ్రహించి అదే విషయాన్ని యేసుకి చెప్తుంది కదండి. ఏమంటుందో మనం చూద్దామండి. 19వ వచనము, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనెను. యేసు ఆ విధంగా చెప్పగానే ఆ స్త్రీ ఏమంటుందో మనం చూద్దామండి. 25వ వచనము, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేనెరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను కదండి. యేసు ఎప్పుడైతే ఆ స్త్రీతో ఆ విధంగా చెప్పారో ఆ స్త్రీ ఎంతో ఆశ్చర్యపడిందంట కదండి. యేసు ఆ విధంగా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఇంతలోకే ఆయన శిష్యులందరూ కూడా పట్టణంలో నుంచి ఆహారం కొనుక్కొని యేసు దగ్గరికి వచ్చారంట కదండి. వారు వచ్చినప్పుడు యేసయ్య ఆ సమరయ స్త్రీతో మాట్లాడడం చూసి వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యపడ్డారంట కదండి. ఏంటి, యేసయ్య ఒక యూదుడైండి ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారని వాళ్ళు మనసులో అనుకున్నారు, కానీ ఎవరు కూడా యేసుని అడగడానికి ధైర్యం చేయలేదంట కదండి. ఇంతలోకి ఆ స్త్రీ ఏం చేసిందండి, తన యొక్క కుండను కూడా అక్కడే విడిచిపెట్టి తన యొక్క ఊరిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట కదండి. వెళ్ళి ఆ ఊరి ప్రజలందరికీ ఏమని చెప్తుందో మనం చూద్దామండి. 29వ వచనము, మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఇప్పటివరకు చదువుకున్నాము యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 30వ వచనం వరకు కదండి. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.